వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మేమైతే వరంగల్ ట్రిప్కి స్టార్ట్ అయ్యామన్నమాట. అండ్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 7:30 అయింది. 1 అవర్ జర్నీ అయితే అయిపోయింది. 6:30కి స్టార్ట్ అయ్యాము. ఇంకొక 148 కిలోమీటర్స్ అయితే ఉంది. అందరం అయితే ఉన్నాం. ధ్రువ్ అయితే పడుకున్నాడు అనమాట, ఇంకేం లేపలేదు. హాయ్ చెప్పి. సో ఇప్పుడే మేము గూడూరు టోల్ ప్లాజా దగ్గర రాఘవేంద్ర హోటల్ ఉంటే అక్కడ ఆగాము. ఇక్కడ నుంచి ఇప్పుడు డైరెక్ట్ అయితే వరంగల్కి, అక్కడ టెంపుల్కి వెళ్ళాక 1000 పిల్ల టెంపుల్కి అయితే వెళ్తాం. హోటల్ ఇలా ఉంది. ఇద్దరికైతే మసాలా దోశ, అత్తయ్యకి ఏమో ఇడ్లీ, మామకైతే పూరి. ఇప్పుడే టిఫిన్ అయితే అయిపోయింది. వెదర్ అయితే చాలా కూల్గా ఉందన్నమాట. చాలా కూల్ ఉంది. బిట్టు కూడా లేచాడు ఇప్పుడే. బిట్టు ఇప్పుడే వరంగల్కి అయితే ఎంట్రీ అవుతున్నాం అనమాట. ఆల్మోస్ట్ ఇంకా 70 కిలోమీటర్స్, 1.5 అవర్లో వెళ్ళిపోతాము. ఇంకా 70 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. వరంగల్కి అయితే ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ వెళ్తాము. లాస్ట్ ఇయర్ ఒకటి వైజాగ్కి వెళ్ళాము, దానివల్ల మిస్ అయ్యాము. ఇంకా ఎవ్రీ ఇయర్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అందులో ఇది క్రిస్మస్ టైం కదా, విక్కీకి అయితే హాలిడేస్ వస్తాయి, లీవ్స్ తీసుకోవచ్చు. ఇయర్ హాలిడేస్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇప్పుడు లీవ్స్ అయితే పెట్టుకుంటాడు అనమాట. ఏమంటావు విక్కీ? అంతే, మధ్యలో ఎప్పుడైనా పెట్టుకోవడానికి కుదరదు. లాస్ట్లో అయితే మొత్తం యూఎస్ ప్రాజెక్ట్స్ కూడా అందరూ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో ఉంటారు వాళ్ళు. అవును. సో ఈ టైం మనం లీవ్స్ పెట్టుకున్నా అంత ప్రాబ్లం ఉండదు. అండ్ వైజాగ్కి లాస్ట్ ఇయర్ వెళ్ళాము. అవి బ్లాగ్స్ కూడా ఉంటాయి మా ఛానల్లో, చెక్అవుట్ చేయండి. అప్పుడే దర్శనం అయితే అయిపోయింది. అండ్ దర్శనం కూడా బాగా జరిగింది. రష్ అయితే చాలా ఉన్నారు. సో మేమైతే టికెట్ తీసుకొని వెళ్ళాము. లోపల బిట్టు అయితే మంచిగా చూశాడు. మళ్ళీ ఇప్పుడు కొంచెం నాప్ అయితే వేస్తున్నాడు అనమాట. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ గోపురం అయితే ఉంది. అండ్ అక్కడ నుంచి మనం వస్తాము. ఇదైతే పెద్దది కొండ. హాయ్ చెప్పండి. ఇది కొండ అనమాట మొత్తం. అండ్ ఇది టెంపుల్. ఇక్కడ అమ్మవారు అయితే ఉంటారు అనమాట. బిట్టు అయితే పడుకున్నాడు పాపం, మధ్యలో ఏడ్చాడు అనమాట, మొత్తం చిరాకేసేసి. ఎలా జరిగింది దర్శనం? బాగా జరిగింది. 100 రూపీస్ తీసుకున్నాము టికెట్ పర్ హెడ్. 2 మినిట్స్లో అయిపోతుంది. లేకపోతే ఆల్మోస్ట్ 500 మెంబర్స్ ఉన్నారు. ఆ లైన్లో వెళ్ళి బేబీతో అంటే కష్టం. అవును, చాలా లేట్ అవుతుంది. ఎంట్రన్స్. బిట్టు స్లీపింగ్. సో ఇప్పుడే అయిపోయింది. భద్రకాళి టెంపుల్కి వెళ్ళాం. ఎలా ఉంది సిరి? చాలా బాగుంది. తొందరగా అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. లేకపోతే పిల్లలతో చాలా కష్టం, మళ్ళీ ఏడుస్తూనే ఉంటారు. ఆల్రెడీ ఏడ్చాడు, మేము ఆపేసి మళ్ళీ లోపలికి అయితే తీసుకెళ్ళాం అనమాట. స్టార్ట్ చేస్తున్నాం. 1000 పిల్ల టెంపుల్స్కి అయితే వెళ్తాం ఇప్పుడు. నెక్స్ట్ ఇక్కడే పక్కనే ఓన్లీ 1 కిలోమీటర్ అలా ఉంటుంది. పిల్లర్ టెంపుల్కి వచ్చాము. ఎలా ఉంది సిరి బేబీ క్యారియర్? ఓకే, బాగుంది. ఇంకా పెద్ద బేబీ అయితే ఇంకా కొంచెం ఈజీ అవుతుంది. ఓన్లీ 2 months కదా, కొంచెం కంఫర్ట్గా లేదు. బ్యాక్ వచ్చాం కదా మేము. అప్పుడు ఇవన్నీ పడిపోయి ఉన్నాయి, మొత్తం అరేంజ్ చేసి మొత్తం 1000 పిల్లర్స్ అయితే కట్టారు. అప్పుడు ఎంట్రీ లేదు, ఇప్పుడైతే ఎంట్రీ పెట్టారు మనకి. ఇప్పుడే దర్శనం అయిపోయింది. బేబీ ఉన్నారని కొంచెం లోపలికి తొందరగా డైరెక్ట్గా పంపించేస్తారు. బేబీతో వస్తే అది ఒక బెనిఫిట్ అనమాట. ఇటు పడుకున్నాడు. ఇది నంది, చాలా పెద్దగా ఉంటుంది. ఆ టెంపుల్ ఆపోజిట్ లోనే ఉంటుంది అనమాట. అటు సైడ్ ఏమో 1000 పిల్లర్స్ ఉంటాయి. ఇటు దీని ఆపోజిట్ 1000 పిల్లర్స్. ఇదే 1000 పిల్లర్స్. ఇందులో ఎగ్జాంపుల్గా ఇక్కడ దీనికి ఉంది చూడండి, ఇలా పిల్లర్ నంబర్స్ ఉంటాయి ప్రతిదానికి. సో వెనకున్నది 1000 పిల్లర్ టెంపుల్ అనమాట. కానీ అందులో 1000 పిల్లర్స్ ఉన్నాయా సిరి? లేదు అన్న అయితే అనిపించట్లేదు. చాలా 100, 150
ఉంటాయి అంతే. నాకు తెలిసి సేమ్ దాని లాంటి రెప్లికాని వీళ్ళు మళ్ళీ క్రియేట్ చేశారు, ఒరిజినల్వి కూడా కాదు. 1000 ఉన్నట్టు అనిపించలేదు. ఎలా ఉంది ట్రిప్? ఎలా ఉంది వరంగల్ ట్రిప్? ఇది బాగా యూజ్ అయింది. క్యారియర్ ఎట్లా ఉంటుంది అనుకున్నా కానీ కంఫర్ట్ ఉంది. ఇంకా వీళ్ళకి మెడల్ మంచి నిల్చుంటే ఇంకా చాలా ఈజీ అవుతుంది. మస్ట్ బయ్యే. టైం వచ్చేసి 12:15 అయింది. ఇంకా స్టార్ట్ అయిపోద్దామా? అంతే, రిటర్న్ అవుతాం. అందులో చాలా ఎండ ఉంది. మేమేమో వింటర్ సీజన్ కదా, చల్లగా ఉంటుందని చల్లగాలి వస్తుంది అనుకున్నాం. ఇక్కడ ఫుల్ ఎండలు ఉన్నాయన్నమాట. చల్లగాలి లేదు, చల్లగాలి ఉంటుందేమో. గాలి ఉంటే ఈజీ ఉండేది, చాలా ఎండ ఉంది. బిట్టుకి జలుబు వచ్చింది. ఆ జలుబు అంతా పోయి ఉంటుంది అండి. అదే కదా. పార్కింగ్ ప్లేస్ అన్నమాట. మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది. చాలా కంజెస్టెడ్, చాలా తక్కువ ఉంటుంది. మాకు లక్లో దొరికింది. ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తే మినిమం ఒక 5-10 మినిట్స్ పడుతుంది దొరకడానికి. భద్రకాళి టెంపుల్ అయిపోయింది, 1000 పిల్లర్ టెంపుల్ అయిపోయింది. ఆల్మోస్ట్ హాఫ్ వచ్చేసాం అనమాట హైదరాబాద్కి. ఇంకా మధ్యలో ఒక రెస్టారెంట్ ఉంటే అక్కడ ఆగాము తిందామని. తిన్నాక మళ్ళీ స్టార్ట్ అవుతాం ఇంటికి. ఎవ్రీ టైం మేము వరంగల్కి వచ్చినప్పుడల్లా ఇదే రెస్టారెంట్. ఇది బాగుంటుంది మంచిగా. మడీస్ అని దీని పేరు. బాగుంటుంది. పొద్దు నుంచి ఇప్పుడు వచ్చావు ఫ్రేమ్లోకి నువ్వు. ఫైనల్గా ఈ 2025 బర్త్డే అయితే మా ధ్రువ్తో సెలబ్రేట్ చేసుకున్నాను. ఫీలింగ్ సో హ్యాపీ. అండ్ ఆల్సో ఈ డే ఇలా ఎండ్ అయిందనమాట మాకు. మార్నింగ్ అయితే వరంగల్ ట్రిప్కి వెళ్ళాము, నైట్ అయితే బర్త్డే సెలబ్రేషన్. ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో డెఫినెట్గా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్. Keep it low key, keep it softly spoken, with no strings tying you to me.